రాజ్ కుమార్. నేను ఐటీ ఎంప్లాయ్‌ని. నేను ఈ జర్నీ హ్యాపీకాయిన్ తోటి 5 మంత్స్ ఐ థింక్. నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఐ థింక్ ఫేస్‌బుక్ సెషన్ నుంచి నేను వెబినార్‌కి అటెండ్ అయ్యాను. సో, వెబినార్‌లో నేను ఒక్కటి నేర్చుకున్నాను. బేసికల్‌గా ఏంటంటే మోస్ట్ డేంజరస్ క్యాలిక్యులేషన్. అది ఒకటి చూడగానే నేను జాయిన్ అయిపోయాను అనమాట. ఎక్కువ ఆలోచించలేదు. సో, అదే నన్ను బాగా ఇంపాక్ట్ చేసింది. అంటే నేను జనరల్‌గా ఆ క్యాలిక్యులేషన్ అనేది అది చాలా నాకు ట్రస్ట్ అనిపించింది. సో, అది ఫస్ట్ నేను ఈ హ్యాపీకాయిన్ రావడానికి మెయిన్ రీజన్ అది. దాని తర్వాత వచ్చేసి నాకు ఎలా ట్రస్ట్ బిల్డ్ అయిందంటే హ్యాపీకాయిన్ మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత వెబినార్ అవుతుంటేనే మిడిల్‌లోనే నేను గోల్డ్ మెంబర్‌షిప్ తీసుకున్నాను. ఆ నెక్స్ట్ డే నాకు యాక్సెస్ రాగానే ఫస్ట్ నేను ఏం చేశానంటే నేను పెట్టిన అమౌంట్ గురించి ఏం ఆలోచించలేదు. జస్ట్ నేను వీడియోస్ ఎక్స్‌ప్లోర్ అయ్యాననమాట. సో, మనీ మేనేజ్మెంట్ సీక్రెట్ పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయి సారీ. సో, అవి 2 పార్ట్స్ నేను చూసిన తర్వాత ఒకటే రియలైజ్ అయ్యాను. నా మనీ పెట్టిన ఇప్పుడు మెంబర్‌షిప్ తీసుకున్న మనీ నాకు పోయినా మంచిదే గానీ, ఆ లెర్నింగ్స్ అనేవి నాకు చాలా యూజ్‌ఫుల్ అయ్యాయనమాట. నేను హ్యాపీకాయిన్ ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి రీజన్ అదనమాట. సో, లెర్నింగ్స్ లేదంటే నేను పాస్ట్ 8, 9 ఇయర్స్‌లో అంటే ఎప్పుడైతే ఎంప్లాయీగా నా జర్నీ స్టార్ట్ అయ్యి ఇన్‌కమ్ జనరేట్ అయిందో అప్పటి నుంచి నేను హ్యాపీకాయిన్ వచ్చే ముందు వరకు చేసిన మిస్టేక్స్ అన్నీ ఆ వీడియోస్‌లో కనిపిస్తాయి అనమాట. లైక్ రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్స్ మినిమమ్ బిల్స్ కట్టడం కానీ, లైక్ ఈ ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెట్. సో, నేను చేసిన మిస్టేక్స్ అన్నీ రియలైజ్ అయ్యాను. సో, అది ఆన్‌గోయింగ్ అంటే జస్ట్ ఆఫ్ దట్ ఇది. సో మెనీ ఇయర్స్ అదే. సో, హ్యాపీకాయిన్ నుంచి అయితే లైక్ నాకైతే నెక్స్ట్ లైఫ్ అనేది సెక్యూర్ ఉంటుంది. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ అవన్నీ నాకు అండ్ నా నెక్స్ట్ ఏదైతే జర్నీ ఉందో సో హ్యాపీకాయిన్ విల్ టేక్ కేర్. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సో దిస్ మై జర్నీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు.